ఇప్పుడు మీకు ఈ వీడియో చేయాలనే థాట్ ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఈ వీడియో ఏడ్చుకుంటూ ఒక వీడియో చేసినారు కదా, సానుభూతితోనని ఆ నిఖిల్ చేసిండు అన్నట్టు అట్లా. అంటే ఓకే. అది వేరే వాళ్ళు చేపించిరా వీడియో ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పారు ఎవరన్నా? అట్లా నేనే ఇప్పుడు ఇంకో వీడియో చేసినట్టు మీరు, చిన్నపిల్లలు ఉన్నారు వెనకాల, అది అది మాత్రం అది కూడా ఆయన చేసిండు. వేరే వాళ్ళే చేపించారు ఈ వీడియో కూడా. అది ఇప్పుడు కూడా మీరు మీరు స్వచ్ఛందంగా పోటీ చేసిరా, వేరే వాళ్ళు ఎవరైనా ప్రెజర్ చేసిరా, లేకపోతే పోటీ చేయాలి మీరు అని చెప్పిరా? లేదు లేదు, నేను పోయినసారి ఓడిపోయినా కాబట్టి కంపల్సరీ నేను ఈసారి నిలబడాలి. పార్టీ నుండే కదా పోటీ చేసింది, రెబల్ గా పోటీ చేయలే కదా, పార్టీ నుండే కదా. బీజేపీ నుంచి చేసిన, పోయినసారి బీజేపీ, ఈసారి కూడా బీజేపీ. ఈసారి కూడా పోయినసారి కూడా చేసిరా పోటీ? అమ్మ పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చినాయి అమ్మ మీకు? 162 ఓట్లు వచ్చినాయి. ఈసారి 62 తగ్గినట్టున్నాయి, 100 వచ్చినట్టున్నాయి. ఏదున్నా 100 మంది మిమ్మల్ని నమ్మి స్వచ్ఛందంగా ఓటేసిరంటే గ్రేట్ అన్నట్టే కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ పోటీలో మీ కుటుంబ సభ్యులను దించడానికి రెడీగా ఉన్నారు మీరు? నేనైతే రాను, మా పిల్లల్ని కంపల్సరీ దింపుతా పోటీలో. రాజకీయాలలో అయితే మీ కుటుంబం ఉంటుంది అంటారు ఖచ్చితంగా? ఖచ్చితంగా నేను మా ముగ్గురు మన్మలు నాకు మా మన్మరాళ్ళని అయితే వాళ్ళని ఖచ్చితంగా దింపుతా. దింపుతావు రాజకీయాలలో?